హలో అండి, వెల్కమ్ టు సర్కార్ నౌకరీ. సో గైస్, సర్కార్ నౌకరీ యాప్లో ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 గమ్య మార్గం టెస్ట్ సిరీస్లో థర్డ్ సెక్షనల్ టెస్ట్ సంబంధించిన సొసైటీ క్వశ్చన్స్ని ఈ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. సొసైటీ క్వశ్చన్స్ మీకు 61 నుంచి 90 క్వశ్చన్స్, 90 వరకు, అంటే 30 క్వశ్చన్స్ సొసైటీ ఉన్నాయి కదా. సో దాని రిలేటెడ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని మనం ఇవాళ చెక్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ట్రైబ్స్ ఇన్ ఇండియా. సో మన ఇండియాలో ఉండేటువంటి గిరిజనుల గురించి క్వశ్చన్ అనేది ఇక్కడ అడగడం జరిగింది. సో మన ఇండియాలో స్టేట్స్ని డివైడ్ చేసుకుంటే మనకు డిఫరెంట్ ట్రైబ్స్ డిఫరెంట్ స్టేట్స్లో సర్వే అవుతున్నారు. సో వీళ్ళకు సంబంధించి కొన్ని ఆర్టికల్స్ కూడా మనకు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్నాయి. సో ట్రైబ్స్ యొక్క ప్రొటెక్షన్ గురించి కానీ, లేకపోతే వాళ్ళ పొలిటికల్ ఎంట్రీ గురించి కానీ, వాళ్ళ రిజర్వేషన్స్ గురించి కానీ, వీటికి సంబంధించి ఆర్టికల్స్ ఉన్నాయి. సో అయితే ఇప్పుడు ట్రైబ్స్కి సంబంధించిన ఆర్టికల్ 342 డిఫైన్స్ షెడ్యూల్ ట్రైబ్స్. సో మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 342 ఆర్టికల్ అనేది ట్రైబ్స్కి సంబంధించినటువంటి ఆర్టికల్. సో అది మనందరికీ తెలుసు. సో కాబట్టి స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్ స్టేట్మెంట్. అండ్ ది హైయెస్ట్ ట్రైబల్ పాపులేషన్ ఈజ్ ఇన్ మధ్యప్రదేశ్ అంటున్నారు. సో యాక్చువల్లీ మన ఇండియాలో ట్రైబల్ పాపులేషన్ ఎక్కువగా ఉండేటువంటి స్టేట్ ఏది అని అంటే మధ్యప్రదేశ్. సో మధ్యప్రదేశ్లో ట్రైబల్ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. అఫ్ కోర్స్ దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్ స్టేట్మెంట్. అండ్ సెకండ్ హైయెస్ట్ ట్రైబల్ పాపులేషన్ ఎక్కడ ఉంది అంటే మహారాష్ట్రలో ఉంటుందండి. థర్డ్ హైయెస్ట్ ఒడిస్సాలో ఉంటుంది. థర్డ్ హైయెస్ట్ ఒడిస్సా. అంటే ఫస్ట్ మధ్యప్రదేశ్లో ట్రైబల్ పాపులేషన్ ఎక్కువ, సెకండ్ వచ్చేసి మహారాష్ట్రలో ట్రైబల్ పాపులేషన్, అండ్ థర్డ్ వచ్చేసి ఒడిస్సాలో ట్రైబల్ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. ఎస్పెషలీ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అయితే గోండులు, చెంచులు, ఓకే, ఈ ట్రైబ్స్ అనేవాళ్ళు మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, మన తెలుగు స్టేట్స్లో ఎక్కువగా ఉండేటువంటి ట్రైబ్స్ అన్నమాట. ఓకేనా? ఎస్. అండ్ సంతాల్స్, కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ ఆబ్వియస్లీ కరెక్టే కదా. సంతాల్స్ ఆర్ ప్రైమర్లీ ఫౌండ్ ఇన్ సౌత్ ఇండియా అంటున్నారు. సో సంతాల్స్ని మనం ఎక్కువగా నార్త్ ఇండియాలో అబ్జర్వ్ చేస్తాం, నాట్ ఇన్ సౌత్ ఇండియా. సో సంతాల్స్ అనేవాళ్ళు ఎక్కువగా నార్త్ స్టేట్స్లోనే మనం ఐడెంటిఫై చేస్తాం. ఈవెన్ మన ఇండియన్ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము కూడా సంతాల్కి సంబంధించిన వ్యక్తే అనమాట. సో సంతాల్స్ ఎక్కువగా ఉండేటువంటి స్టేట్ ఏది మన ఇండియాలో అంటే జార్ఖండ్లో సంతాల్స్ అనేటువంటి తెగలు, ట్రైబ్స్ అనేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. అయితే ఇప్పుడు ఇది రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది. మనకి ఓన్లీ 1, 2 అనేది ఈ క్వశ్చన్కి కరెక్ట్ స్టేట్మెంట్స్. అయితే ఇప్పుడు మన సౌత్ ఇండియాలో 5 స్టేట్స్ కానీ ఒకసారి చూసుకుంటే అందులో ఉండేటువంటి ఇంపార్టెంట్ ట్రైబ్స్ ఎవరున్నారో ఒకసారి చూద్దాం. సో ఏపీ తెలంగాణలో ఉండేటువంటి ఇంపార్టెంట్ ట్రైబ్స్ చెంచులు ఎక్కువగా ఉంటారు, అండ్ గోండు, కోయ, లంబాడ. సో వీళ్ళందరికీ కూడా వాళ్ళ ఓన్ స్పెసిఫిక్ లాంగ్వేజ్ ఉంటుంది, ట్రెడిషన్ ఉంటుంది, వాళ్ళ కల్చర్ వాళ్ళకు ఉంటుంది. సో అందరూ కూడా సపరేట్గా ఉంటారు. సో కాబట్టి చెంచు, గోండు, కోయ, లంబాడ ఏపీ తెలంగాణ స్టేట్స్లో ఉండేటువంటి ట్రైబ్స్ అన్నమాట. కేరళలో వచ్చేసి పానియా అనేటువంటి ట్రైబ్స్ ఎక్కువ ఉంటారు. అండ్ తమిళనాడులో ఇరులా, టోడా, కోటా ఈ ట్రైబ్స్ ఎక్కువగా అబ్జర్వ్ చేస్తాం. కర్ణాటకలో అయితే నైగ్డా అండ్ సోలిగా ఈ ట్రైబ్స్ కర్ణాటకలో ఉంటారు. అంటే వీళ్ళంతా మన సౌత్ స్టేట్స్లో 5 స్టేట్స్లో ఉండేటువంటి ట్రైబ్స్. సంతాల్స్ ఎక్కువగా మనకి ఎక్కడ ఉంటారు అంటే నార్త్ ఇండియాలో ఉంటారు. సో ద్రౌపది ముర్ము ఆల్సో బిలాంగ్స్ టు సంతాల్ అనేసి మనం చెప్పుకోవచ్చు. సో కాబట్టి ఈ క్వశ్చన్కి కరెక్ట్ స్టేట్మెంట్ ఏది? సో 1, 2 రెండు మాత్రమే కరెక్ట్. ఆప్షన్ 3 ఈజ్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ఓకే, ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, ఎస్. నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ 62 రిగార్డింగ్ కిన్షిప్, అంటే బంధుత్వానికి సంబంధించినటువంటి క్వశ్చన్ అండి ఇది. సో రిగార్డింగ్ కిన్షిప్ నథింగ్ బట్ ప్యాట్రిలినల్ డెసెంట్ ట్రేసెస్ యాన్సెస్ట్రీ త్రూ మెయిల్స్ అన్నారు. అంటే పితృస్వామ్య వంశం మగవారి ద్వారా వంశాన్ని గుర్తిస్తుంది అని అన్నారు. సో అఫ్ కోర్స్ ఇట్ ఈస్ కరెక్ట్ కదా. సో ఇప్పుడు మ్యారేజ్ సిస్టంలో పెళ్ళైన తర్వాత ఆ వంశానికి ఎవరి పేరు వస్తుంది అని అంటే మగవారిదే వస్తుంది. ఓకేనా? ఇప్పుడు నేను పెళ్లి చేసుకొని వెళ్తే ఇప్పుడు నా ఇంటి పేరు, నేను ఎవరినైతే పెళ్లి చేసుకున్నారో వాళ్ళ గోత్రం, వాళ్ళ వంశం అవన్నీ కూడా మారుతాయి. అంటే ఇప్పుడు నాకు పుట్టే నా జనరేషన్ పిల్లలకి కూడా సో నేను ఎవరినైతే పెళ్లి చేసుకున్నానో సో ఆ అబ్బాయి వాళ్ళ వంశం అనేది కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఇది అందరి ఇళ్లలో జరుగుతూ ఉంటుంది. ఇట్స్ ట్రూ అనమాట. సో ఇప్పుడు కూడా ఇప్పుడు సో నా సర్నేమ్ కానీ లేకపోతే నా వంశం కానీ ఇవన్నీ కూడా నా ఫాదర్ సైడ్ నుంచే చెప్పుకుంటున్నాను. కాబట్టి సో ఇది పితృస్వామ్య వంశం మగవారి ద్వారా వంశాన్ని గుర్తిస్తుంది అనేది కరెక్ట్ స్టేట్మెంట్. అది అందరి ఇళ్లలో జరిగేదే. అండ్ ఎండోగమీ ఈజ్ మ్యారేజ్ అవుట్ సైడ్ వన్స్ గ్రూప్ అన్నారు.
సో అంటే ఎండోగమి అంటే సమూహం వెలుపల వివాహం. సమూహం వెలుపల వివాహంని మనం ఎక్సోగమి అని అంటాం, నాట్ ఎండోగమి. సో ఎండోగమి అని అంటే ఏంటంటే ఒకే జాతికి సంబంధించి ఒకే కులం లోపల, అంటే ఎవరైతే మ్యారేజ్ చేసుకుంటూ ఉంటారో, పెళ్లి చేసుకుంటారో, సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఏంటంటే వాళ్ళు వాళ్ళ క్యాస్ట్లోనే, వాళ్ళ మతంలోనే, వాళ్ళ రిలీజియన్లోనే, ఓకే, అంటే వాళ్ళ జాతికి సంబంధించిన వాళ్ళనే పెళ్లి చేసుకుంటే కనుక దాన్ని ఎండోగమి అని అంటారు. అంటే ఆ సమూహం లోపల ఉండే వాళ్ళని మాత్రమే పెళ్లి చేసుకుంటారనమాట. సో దట్ ఈజ్ అంటే సేమ్ క్యాస్ట్, నథింగ్ బట్ దట్ ఈజ్ ఎండోగమి. ఎక్సోగమి అని అంటే ఏంటంటే ఆ సమూహం నుంచి వెలుపల ఉండే వాళ్ళని పెళ్లి చేసుకోవడం, అంటే వేరే క్యాస్ట్ వాళ్ళని కానీ, వేరే రిలీజియన్ వాళ్ళని కానీ అట్లా పెళ్లి చేసుకుంటే దాన్ని ఎక్సోగమి అని పిలుస్తారు. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లవ్ మ్యారేజెస్లో ఎక్కువగా ఎక్సోగమి అనేవి జరుగుతూ ఉంటుంది. సో ఎండోగమిలో అదే వాళ్ళ సమూహంలోనే, వాళ్ళ కుల గోత్రాలలోనే ఎక్కువగా చూస్తూ ఉంటారనమాట. సో కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ రాంగ్ స్టేట్మెంట్. అండ్ ఎక్సోగమి ప్రివెంట్స్ ఇన్సెస్ట్, ఓకేనా, అంటే ఎక్సోగమి అక్రమ సంబంధాన్ని నిరోధిస్తుంది అని అంటారు. సో బేసిక్గా అక్రమ సంబంధాలు అనేవి అవి మనకి లీగల్ ఏం కాదు. ఈవెన్ ఎక్సోగమి, ఎండోగమిలో కూడా అక్రమ సంబంధాలు అనేవి నిరోధిస్తూ ఉంటాయి. సో కాబట్టి ఇది కూడా కరెక్ట్ అనండి. సో ఓన్లీ 1, 3 అనేది మనకు కరెక్ట్ స్టేట్మెంట్గా కన్సిడర్ చేస్తాం. ఓకే, సో 1, 3 ఎక్కడుంది? ఆప్షన్ బి. సో ఆప్షన్ బిలో మనకి 1 and 3 ఉంది కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ స్టేట్మెంట్. ఓకే, ఎస్. అండ్ నెక్స్ట్, కన్సిడర్ రిలీజియస్ కాంపోజిషన్ ఇన్ ఇండియా 2011 సెన్సెస్. సో 2011 జనాభా లెక్కలను బేస్ చేసుకొని భారతదేశంలో మతపరమైనటువంటి కూర్పుని గుర్తించండి. ఫస్ట్ స్టేట్మెంట్, హిందూస్ కన్స్టిట్యూట్ అరౌండ్ 79.8%. సో 2011 సెన్సెస్ ప్రకారం మన ఇండియాలో హిందూస్ వచ్చేసి 79.8% హిందూస్ ఉన్నారంట. సో అఫ్ కోర్స్ ఇట్ ఈస్ కరెక్ట్, హిందూస్ ఎక్కువ ఉంటారు. ముస్లిం ఆర్ ద సెకండ్ లార్జెస్ట్ రిలీజియస్ గ్రూప్. సో హిందూస్ వచ్చేసి ఫస్ట్ లార్జెస్ట్ రిలీజియస్ గ్రూప్ అండ్ ముస్లిమ్స్ సెకండ్ లార్జెస్ట్ రిలీజియస్ గ్రూప్. సో అఫ్ కోర్స్ ఇట్ ఈస్ కూడా కరెక్ట్. అండ్ 6 అవుట్ నెంబర్ క్రిస్టియన్స్ అని అంటారు. సో అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఏమన్నారు, క్రైస్తవుల కంటే సిక్కుల సంఖ్య ఎక్కువ అని అన్నారు. ఓకేనా, కాదు, క్రైస్తవుల సంఖ్య ఎక్కువ, సిక్కుల సంఖ్య తక్కువ ఉంది. సో కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. సో ఓన్లీ 1 and 2 అనేది మనకు కరెక్ట్ స్టేట్మెంట్. సో ఇక్కడ మీకు ఆ జనాభా పాపులేషన్ కూడా నేను ఒకసారి మీకు ఇక్కడ మెన్షన్ చేశాను చూడండి. ఓకే, సో ఎస్, ఇక్కడ హిందూస్ రిలీజియస్ కమ్యూనిటీస్లో హిందూస్ చూస్తే పాపులేషన్ 96.63 crores పాపులేషన్ మన ఇండియాలో ఉంది. సో ఇట్స్ ఆల్మోస్ట్ రిలేటెడ్ టు 79.8% ఆఫ్ టోటల్ పాపులేషన్. ఓకే, డికేడల్ గ్రోత్ రేట్ వచ్చి 2001 నుంచి 11 వరకు 16.8% సో గ్రోత్ అనేది ఉంది హిందూస్లో. ఎందుకంటే మనందరికీ తెలుసు కదా, పాపులేషన్ అనేది పెరుగుతూ ఉంది. సో ఆల్మోస్ట్ 144.5 crores పాపులేషన్ మన ఇండియాలో ఉంది. సో పాపులేషన్ పెరగడం వల్ల మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కానీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సో కాబట్టి హిందూస్ పాపులేషన్ కూడా ఆల్మోస్ట్ 16.8% పెరిగింది. 79.8% హిందూస్ ఉన్నారు. నెక్స్ట్ ముస్లిమ్స్. సో ముస్లిమ్స్ వచ్చి 17.22 crores, అంటే ఆల్మోస్ట్ 172.2 million పీపుల్ ముస్లిమ్స్ మన ఇండియాలో ఉన్నారు. సో అండ్ రిలేటెడ్ టు 14.2%, ఓకే, 14.2% ముస్లిమ్స్ అనే వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళు 24.6% పెరిగారనమాట. ఓకేనా, ముస్లిమ్స్ గ్రోత్ చాలా ఎక్కువ ఉంది, హిందూస్ కంటే కూడా ముస్లిమ్స్ గ్రోత్ ఎక్కువ ఉంది బికాజ్ ఇక డిఫరెంట్ రీజన్స్. ఇంకా క్రిస్టియన్స్ వచ్చేసి 2.3% టోటల్ పాపులేషన్ క్రిస్టియనిటీ ఉంది. అండ్ 1.7, అంటే సిక్కుల కంటే క్రిస్టియన్సే ఎక్కువ ఉన్నారు. సో క్రిస్టియన్ 2.3% ఉంది. సో ఆల్మోస్ట్ మన హిందూస్ లాగా క్రిస్టియానిటీ కూడా 15.5% పెరుగుతూ ఉంది. ఓకే, అండ్ 1.7. బుద్ధిస్ట్ 0.7%, అంటే 6.1% వీళ్ళు కూడా పెరిగారు. జైన్ వాళ్ళు 0.4%, అదర్ రిలీజియన్స్ 0.7%, అండ్ రిలీజియన్ నాట్ స్టార్టెడ్ వాళ్ళు 0.2% కూడా ఉన్నారనమాట. సో కాబట్టి మేజర్గా మీరు ఈ జైన్ వరకు, హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, బుద్ధిస్ట్, జైనిజం వరకు పాపులేషన్ అనేది గుర్తుపెట్టుకోవాలి ఆ సెన్సస్ ప్రకారం. ఓకేనా, సో లార్జెస్ట్ పాపులేషన్ హిందూస్, సెకండ్ లార్జెస్ట్ పాపులేషన్ వచ్చి మనకి ముస్లిమ్స్ ఉన్నారు. ఓకే, సో ఏది కరెక్ట్ స్టేట్మెంట్? దిస్ వన్, ఏ. ఓన్లీ 1 and 2 ఈజ్ ద కరెక్ట్ స్టేట్మెంట్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకేనా, నెక్స్ట్ స్టేట్మెంట్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్,
ఓకే, విల్ మూవ్ ఫర్ నెక్స్ట్ క్వశ్చన్. రిగార్డింగ్ ఎథ్నిసిటీ ఇన్ ఇండియా. ఓకే, భారతదేశంలో జాతుల గురించి అడిగారు ఇక్కడ. నెగ్రిటో ఈజ్ ద ఓల్డెస్ట్ ఎథ్నిక్ గ్రూప్. నెగ్రిటో అనేది పురాతన జాతి సమూహం. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ కరెక్ట్. సో ఈ జాతులకు సంబంధించినటువంటి సమూహాలందరూ కూడా, ఈ కమ్యూనిటీస్ అన్నీ కూడా సో ఆర్యుల కాలంలో నుంచి మన ఇండియాకి మైగ్రేట్ అయినటువంటి కమ్యూనిటీస్ అన్నమాట వీళ్ళందరూ. సో ఏన్షియంట్ రీజన్ నుంచి వీళ్ళు ఉన్నారు. సో కాబట్టి చాలా పురాతనమైన కమ్యూనిటీస్ వీళ్ళంతా. సో ఎక్కువగా వీళ్ళని మనం నార్త్ స్టేట్స్లోనే వీళ్ళని ఎక్కువగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఓకేనా. సో అక్కడి నుంచి వచ్చి మైగ్రేట్ అయ్యి ఇండియాలో సెటిల్ అయిన వాళ్ళు వీళ్ళు. సో నెగ్రిటో అనేది పురాతన జాతి సమూహం, కరెక్ట్ వన్. వాయువ్య ప్రాంతంలో నార్డిక్ అంశాలు ప్రబలంగా ఉన్నాయి. నార్డిక్ ఎలిమెంట్స్ ఆర్ డామినెంట్ ఇన్ నార్త్ వెస్ట్ అని అంటున్నాము. సో కాబట్టి నార్త్ వెస్ట్లో మనకి ఎక్కువగా ఎవరున్నారు, నార్డిక్ ఎలిమెంట్స్ కూడా నార్త్ వెస్ట్లో ఎక్కువగా ఉన్నారు. సో వీళ్ళు కూడా డిఫరెంట్ కంట్రీస్ నుంచి, నెదర్లాండ్స్ నుంచి, ఐస్లాండ్స్ నుంచి, ఈ కంట్రీస్ నుంచి వీళ్ళు మన ఇండియాకి మైగ్రేట్ అయ్యి వచ్చి ఇక్కడ సెటిల్ అయినటువంటి జాతుల సమూహాలు అన్నమాట ఇవన్నీ కూడా. ఓకే, ద్రవిడియన్ లాంగ్వేజెస్ ఆర్ స్పోకెన్ మెయిన్లీ ఇన్ ద నార్త్ ఈస్ట్. ద్రవిడియన్ లాంగ్వేజెస్ ఎక్కువగా సౌత్ కంట్రీస్లో మనం ఎక్కువగా అబ్జర్వ్ చేస్తాం. సో ఇప్పుడు ద్రవిడియన్ లాంగ్వేజెస్ అంటే మన సౌత్ స్టేట్స్లో మనం మాట్లాడే భాష అంతా కూడా ద్రవిడియన్ లాంగ్వేజ్. తెలుగు కానీ, తమిళ్, కన్నడ, మలయాళం ఇవన్నీ కూడా ద్రవిడియన్ లాంగ్వేజెస్ కింద వస్తాయి. అంటే సౌత్ స్టేట్స్ వాళ్ళు ద్రవిడియన్ లాంగ్వేజెస్ని యూజ్ చేస్తారు, నార్త్ ఈస్ట్. సో కాబట్టి ఆప్షన్ డి మనకు ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ కదా. సో ఓన్లీ 1 and 2 అనేది మనకు కరెక్ట్ స్టేట్మెంట్స్గా కన్సిడర్ చేయొచ్చు. ఓన్లీ 1 and 2. ఓకే, ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 65. కన్సిడర్ ట్రైబల్ మూమెంట్స్. ఓకే, కన్సిడర్ ట్రైబల్ మూమెంట్స్. గిరిజన ఉద్యమాలకు సంబంధించినటువంటి కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి? బిర్సా ముండా లెడ్ ద ఉల్గులాన్ అనేది ఏంటంటే అదొక తిరుగుబాటు అన్నమాట, అదొక మూమెంట్. ఓకే, తిరుగుబాటు ఉల్గులాన్ అనేది. ఈ ఉల్గులాన్ అనే ఒక తిరుగుబాటుకి నాయకత్వం వహించింది ఎవరు అని అంటే బిర్సా ముండా. ఓకే, బిర్సా ముండా అనే పర్సన్ సో ఉల్గులాన్ అనేటువంటి ఒక తిరుగుబాటుకు నాయకత్వం వహించారు. ఓకేనా. ఉల్గులాన్ అంటే ఏంటంటే ముండారీ భాషలో ఉల్గులాన్ అనేది ఒక తిరుగుబాటు అనేసి దాని అర్థం. ఓకేనా. సో ఇంకా సంతాల్ రెబెలియన్ అక్కర్డ్ బిఫోర్ 1857 అన్నారు కదా. సంతాల్ తిరుగుబాటు ఎప్పుడు జరిగింది అని అంటే బిఫోర్ 1857 అంటే 1855-56లో ఈ సంతాల్ తిరుగుబాటు అనేది జరిగింది. ఓకేనా. సంతాల్ తిరుగుబాటు ఎక్కడ జరిగింది అని అంటే జార్ఖండ్లో జరిగిందండి సంతాల్ తిరుగుబాటు. సో వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళ గుర్తింపు కోసం వాళ్ళు తిరుగుబాటు చేశారు, పోరాడారు అనమాట. సో ఎప్పుడు జరిగింది మనకు 1855-56లో జరిగింది. సో దీని గురించి మనం ఇన్ఫర్మేషన్లోకి వెళ్తే నథింగ్ బట్ సో వీళ్ళు సంతాల్స్ అనమాట. ఓకే, సో వీళ్ళు తిరుగుబాటు చేశారు 1855-56లో తిరుగుబాటు చేయడం జరిగింది. ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూస్తే ఇందాక ఫస్ట్ స్టేట్మెంట్లో బిర్సా ముండా తిరుగుబాటు గురించి మాట్లాడాం కదా, ఉల్గులాన్. సో బిర్సా ముండా తిరుగుబాటుని మనం ఉల్గులాన్ అని పిలుస్తారు. బిర్సా ముండా వచ్చేసి ఈ ఉల్గులాన్ అనే పేరు ఉన్న తిరుగుబాటుకు నాయకత్వం వహించారు ఆయన. అయితే స్వాతంత్ర సంగ్రామంలో మరియు గిరిజన ఉద్యమాలలో బిర్సా ముండా నేతృత్వంలో జరిగిన తిరుగుబాటుకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. సో ఈ తిరుగుబాటును ఉల్గులాన్ అని పిలుస్తారు. సో ఉల్గులాన్ అనేది ఒక తిరుగుబాటు పేరు. ఉల్గులాన్ అంటే ముండారీ భాషలో మహా తిరుగుబాటు, ది గ్రేట్ టిముల్ట్ అనేసి దాని అర్థం. ది గ్రేట్ టిముల్ట్, మహా తిరుగుబాటు అని అంటాం దేంట్లో, ముండారీ భాషలో. సో ముండారీ భాషలో మహా తిరుగుబాటుని మనం ఉల్గులాన్ అనేసి పిలుస్తారు. ఓకేనా. నాయకుడు ఎవరు? బిర్సా ముండా ఆధ్వర్యంలో జరిగింది అని చెప్పాం కదా. సో గిరిజనులు ఇతనికి ధర్తీ అబా అనే పేరు పెట్టారండి, అనగా భూమికి తండ్రి అని పిలిచేవారు. ఓకేనా. అంటే వాళ్ళ భూములను, వాళ్ళ సంస్కృతిని, సాంప్రదాయాలను కాపాడడం కోసం సో ఈ తిరుగుబాటు చేశారు కాబట్టి, ఈ తిరుగుబాటుకి అతను నాయకత్వం వహించాడు కాబట్టి, అతని నేతృత్వంలో ఈ తిరుగుబాటు జరిగింది కాబట్టి సో అతనికి వీళ్ళు పెట్టిన పేరు ఏంటంటే భర్తీ అబా అని అంటే వాళ్ళ లాంగ్వేజ్లో భూమికి తండ్రి అని పిలుస్తారనమాట. ఓకేనా, ఆ లొకాలిటీకి. సో 1899-1900లో బిర్సా ముండా తిరుగుబాటు అనేది జరిగింది. ఈ టైంలో ఎక్కడ జరిగిందంట?
చోటా నాగపూర్ ప్రాంతం, ఇప్పుడు ప్రస్తుతం దీన్ని జార్ఖండ్ అనేసి పిలుస్తాం. జార్ఖండ్లోని చోటా నాగపూర్లో ఈ తిరుగుబాటు జరిగిందండి. బ్రిటిష్ గవర్నమెంట్కి ఆపోజిట్గా జమీందారులు మరియు వడ్డీ వ్యాపారులకి అగెనెస్ట్గా ఈ తిరుగుబాటు అనేది చేశారనమాట. సో అప్పట్లో వడ్డీ వ్యాపారులు, జమీందారులు, ఓకేనా, బ్రిటిష్ ప్రభుత్వం అండర్లో ఉంది కాబట్టి మన ఇండియా, సో వాళ్ళకి అగెనెస్ట్గా ఈ తిరుగుబాటుని వీళ్ళు చేశారు. అది ఫస్ట్ స్టేట్మెంట్కి మీకు ఎక్స్ప్లెనేషన్ అనమాట. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏది ఇది, బిర్సా ముండా లెడ్ ద ఉల్గులాన్. ఇంకా సంతాల్ రెబిలియన్ అక్కడ్ బిఫోర్ 1857. సో సంతాల్ వాళ్ళు తిరుగుబాటు ఎప్పుడు చేశారు? 55-56లో చేశారనమాట. జార్ఖండ్లో చేశారు వీళ్ళు కూడా. ఓకే, సంతాల్ వాళ్ళు కూడా తిరుగుబాటు జార్ఖండ్లో చేశారు. అండ్ చెంచూస్ ఆర్ పీవీటీజీస్ ఇన్ తెలంగాణ, ఏపీ. సో ఇప్పుడు చెంచూస్ మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వీళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఓకే, పీవీటీజీ అని అంటే ఏంటి అని అంటే పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబ్స్ అని పిలుస్తాం, ట్రైబల్ గ్రూప్ అని అంటారు. పీవీటీజీ అని అంటే ఏంటంటే పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్. ఓకే, పీవీటీజీ అని అంటే పర్టికులర్లీ వల్నరబుల్ అంటే ఏంటంటే మనం ఎన్విరాన్మెంట్లో వల్నరబుల్ అనుకుంటాం. రెడ్ డేటా బుక్లో వల్నరబుల్ కేటగిరీ ఉంటుంది కదా, అంతరించిపోతున్నటువంటి జాతులన్నింటినీ కూడా వల్నరబుల్ కేటగిరీలో మనం యాడ్ చేస్తామా లేదా? ఇక్కడ కూడా పీవీటీజీ అని అంటే పర్టికులర్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్ అని పిలుస్తారు. అంటే మన ఏపీ తెలంగాణలో ఉండేటువంటి చెంచూస్ అనేటువంటి ట్రైబ్స్ ఈ వల్నరబుల్ కేటగిరీలో జాయిన్ అయ్యారు. అంటే అంతరించిపోతున్నారు అన్నమాట వీళ్ళు. సో ఎందుకు అంతరించిపోతున్నారు? ఇప్పుడు మనం చాలా రకాల వైల్డ్ లైఫ్ని, పక్షుల్ని, జంతువుల్ని రెడ్ డేటా బుక్లో వల్నరబుల్ కింద యాడ్ చేశారు అంటే థ్రెట్కు గురవుతున్నారు. సో అట్లా చెంచులు కూడా బాగా అంతరించిపోతున్నారు. సో రోజు రోజుకి వీళ్ళ నంబర్ బాగా తగ్గిపోతూ ఉంటుంది. వాళ్ళ కల్చర్ కానీ వాళ్ళ యాక్టివిటీస్ అన్నీ కూడా సో నశించిపోతున్నాయి అన్నమాట. అందుకే వీళ్ళందరూ కూడా అంతరించిపోయే దశలో ఉన్నారు. నెంబర్ అనేది బాగా పడిపోయింది. సో కాబట్టి మనకి ఆప్షన్ 3 కూడా కరెక్ట్ స్టేట్మెంట్. సో దీనికి 1, 2, 3 బోత్ ఆర్ అన్నీ కరెక్టే అనమాట. 1, 2, 3. సో ఇప్పుడు చెంచూస్ గురించి చూస్తే మన ఇండియాలో వల్నరబుల్ కేటగిరీలో ఏమేమి ట్రైబ్స్ జాతుల వాళ్ళు ఉన్నారో మీరు ఒకసారి చూడండి. పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అంటే దాన్ని పీవీటీజీ అని పిలుస్తారు. పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్. సో ఫస్ట్ మన ఏపీ తెలంగాణలో చూద్దాం. ఓకే, ఏపీ తెలంగాణలో చెంచులు అండ్ బోడో గడాడ, బోండో పరోజా అండ్ డోంగ్రియా కాందస్, గుటు గడాబా, కాండ్ పరోజా, కోలం అండ్ కోండా రెడ్డిస్, కోండా సెవరాస్ అండ్ కుతియా కోండాస్, పారంగి పెజ్రా అండ్ తోటి. ఓకే, ఆల్మోస్ట్ 12 ట్రైబ్స్ ఉన్నారు మన ఏపీ తెలంగాణలో. వీళ్ళందరూ కూడా వల్నరబుల్ కేటగిరీలో జాయిన్ అయ్యారు. అంటే మనుషులు, జంతువుల్లాగా వీళ్ళు కూడా ఏమవుతున్నారంటే అంతరించిపోతున్నారు అనమాట ఎక్కువగా. ఓకే, మల్టిపుల్ రీజన్స్. ఎందుకంటే ఈ ట్రైబ్స్ అనేవాళ్ళు ఎక్కువగా మనకి ఫారెస్ట్ ఏరియాస్లో, ఓకే, సో వైల్డ్ లైఫ్ శాంచురీస్లో అలాంటి ఏరియాస్లో వీళ్ళు ఎక్కువగా నివసిస్తూ ఉంటారు. మేజర్ రీజన్ ఏంటి అని అంటే డిఫారెస్టేషన్ వన్ ఆఫ్ ద ఎఫెక్ట్ అవ్వచ్చు, లేకపోతే ఇంకా మనకి ఏంటి అని అంటే వాళ్ళకి సరిగా సపోర్టింగ్ సిస్టమ్, సపోర్టింగ్ కల్చర్ లేకుండా ఉండొచ్చు, అర్బనైజేషన్ కావచ్చు, పారిశ్రామికీకరణ కావచ్చు. ఇలా మల్టిపుల్ కారణాల వల్ల ఏమవుతున్నారు అని అంటే వీళ్ళందరూ కూడా అంతరించిపోతున్నారు అనేసి మనం చెప్పొచ్చు. ఓకేనా? సో దట్ ఈజ్ పీవీటీజీ అనమాట. ఓకే, ఎస్. నెక్స్ట్, సో ఆప్షన్ 1, 2, 3 అన్నీ కరెక్ట్ స్టేట్మెంట్స్ అవుతాయండి. మ్యాచ్ ద ట్రైబ్ విత్ దేర్ స్టేట్. సో ట్రైబ్స్ వాళ్ళ స్టేట్ని బేస్ చేసుకొని మ్యాచ్ చేయమంటున్నారు ఇక్కడ. సో మన ఇండియాలో డిఫరెంట్ ట్రైబ్స్ ఉన్నారు కదా, సో వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు? తోడా అనేటువంటి ట్రైబ్స్ తమిళనాడులో ఉంటారు. ఓకే, తోడా తమిళనాడు, టీటీ, తోడా తమిళనాడు. తోడా ఎక్కువగా తమిళనాడులో ఉంటారు. అండ్ జరవా, సో జరవా అనేటువంటి ట్రైబ్స్ ఎక్కడ ఉంటారు అంటే అండమాన్ నికోబార్లో జరవా ట్రైబ్స్ అనే వాళ్ళు ఎక్కువ ఉంటారు. జరవా వాళ్ళు ఎక్కడ ఉంటారు? అండమాన్ నికోబార్లో ఉంటారు. బిల్, సో బిల్ వచ్చి రాజస్థాన్లో బిల్ వాళ్ళని ఎక్కువ అబ్జర్వ్ చేస్తాం. అండ్ గరో వాళ్ళు మేఘాలయ స్టేట్లో ఉంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నేను మీకు పీడిఎఫ్స్ అటాచ్ చేసేటప్పుడు యాప్లో టెస్ట్ సిరీస్ కోర్సులో వీటికి సంబంధించినటువంటి పీడిఎఫ్ నేను అప్లోడ్ చేస్తాను. మన ఇండియాలో ఎన్ని ఇంపార్టెంట్ ట్రైబ్స్ ఉన్నాయి, వాళ్ళందరూ ఏ స్టేట్స్లో ఉన్నారు, సో దానికి సంబంధించి మీకు క్వశ్చన్ వస్తుంది. సో మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్లోనే క్వశ్చన్ వస్తుంది.
ఓకేనా. సో ఇది ఆల్రెడీ లాస్ట్ టైం కూడా ఇచ్చినట్టున్నాం. సో మళ్ళీ ఎందుకు ఇస్తున్నాం అని అంటే ఈసారి కొంతమంది ట్రైబ్స్ని మార్చి మీకు ఇంకొక క్వశ్చన్ రైజ్ చేసాం, బికాజ్ ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి. సో కాబట్టి ఆప్షన్ 1 అనేది మనకి ఈ క్వశ్చన్కి కరెక్ట్ స్టేట్మెంట్. సో ఇక్కడ ఆల్రెడీ కొన్ని ట్రైబ్స్ అనేది నేను ఇక్కడ మెన్షన్ చేసినట్టున్నాను. ఎస్, ఇక్కడ చూడండి ఇంపార్టెంట్ ట్రైబ్స్ స్టేట్ అండ్ యూటీ. సో పర్టికులర్ స్టేట్స్ అండ్ యూటీలో ఉండేటువంటి ఇంపార్టెంట్ ట్రైబ్స్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏపీలో ఉండేటువంటి ఇంపార్టెంట్ ట్రైబ్స్ ఎవరు అంటే కొండదొర, కోయ, సవార అండ్ ఎరుకుల, లంబాడ. వీళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఓకేనా. కొండదొర, కోయ, సవార, ఎరుకల అండ్ లంబాడ వీళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉన్నారు. చెంచులు కూడా. అరుణాచల్ ప్రదేశ్లో ఆది, అపటని. ఓకే, ఆదివాసి అని అంటే ట్రైబ్స్ అన్నిటినీ మనం ఆదివాసి అని అంటాం. ఓకేనా. ఆదివాసి అని అంటే ఆది అంటే ఏంటి, ఆది మానవుడు అంటే ఏంటి, ఆది మానవుడు అంటే హ్యూమన్ బీయింగ్. వీళ్ళంతా హ్యూమన్ బీయింగ్సే కదా. వాసి అని అంటే వారసత్వం. ఓకే, అంటే వాళ్ళు కూడా మనుషుల నుంచే వచ్చారనమాట. సో వీళ్ళందరినీ మనం ఆదివాసులు అనేసి పిలుస్తాం. సో అరుణాచల్ ప్రదేశ్లో ఆది అండ్ అపతాని, నిషి, గాలో, మిష్మి, మాన్పో వీళ్ళు అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నారు. అస్సాంలో ఉండే వాళ్ళు ఫేమస్ బోడో అండ్ మిషింగ్, కర్బీ, దిమాసా, తివా. ఛత్తీస్గఢ్లో గోండ్, మారియా, మురియా, హల్బా, బత్రా. గుజరాత్లో బిల్, రాత్వా, గమిత్, కోక్నా అండ్ వాసవ. జార్ఖండ్లో ఉండేవాళ్ళు సంతాల్. ఓకే, సంతాల్ జార్ఖండ్లో ఎక్కువ ఉన్నారన్నామా. సంతాల్ తిరుగుబాటు 1855, 56. ఓకేనా. ఆ టైంలో 54 ఆ టైంలో సంతాల్ తిరుగుబాటు జరిగిందనేసి మనం ఇందాక చెప్పాం. ముండా, ఒరయన్, హో అండ్ కరియా వీళ్ళు ఎక్కువగా జార్ఖండ్లో ఉంటారనమాట. సంతాల్స్ ఎక్కువ జార్ఖండ్లోనే ఉంటారు. ఓకేనా. సంతాల్స్ సిపాయిల తిరుగుబాటు కంటే ముందే వీళ్ళు తిరుగుబాటు చేశారు. ఓకేనా. ఎస్. అండ్ కర్ణాటకలో సోలిగ, జెనుకురుబ, కోరగ, బెడ, హక్కిపిక్కి. ఓకే. కేరళలో ఎక్కువగా పానియా, ఆదిత్య అండ్ కట్టునాయకం, కురుంబ, ఇరుల. మధ్యప్రదేశ్ బిల్, గోండ్లు ఎక్కువ మధ్యప్రదేశ్. బైగా, కోర్కు, సహారియా, బైలాల. మహారాష్ట్ర వార్లీ, కోలం అండ్ కత్కరి, కోక్నా, మడియా వీళ్ళు మహారాష్ట్రలో ఉన్నారు. ఇంకా ఒడిస్సాలో కోంద్, సాంతల్, బోండా, గదాబా, సరోరా, జాంగ్. రాజస్థాన్ బిల్లు, మీనా, గరాసియా, సహారియా అండ్ ఖతోడి. తమిళనాడు ఇరులార్, కాని, తోడాస్, కోట, బాదగ. తెలంగాణలో ఎక్కువగా గోండ్, కోయ, చెంచు, లంబాడ, ఎరుకుల. ఉత్తరప్రదేశ్ తారు అండ్ కాతిక్, బోక్సా, రాజ్బార్, బైగా. ఉత్తరాఖండ్ బోటియా, జౌన్సారి, తారు, రాజీ, బుక్సా. వెస్ట్ బెంగాల్ వచ్చి సంతాల్ అండ్ ఒరయాన్, ముండా, లోదా, భూమిజ్. బీహార్ ఒరయాన్, ముండా, సంతాల్, భూమిజ్, కారిరా. జమ్మూ కాశ్మీర్ సో గుజ్జార్, బేకర్వాల్, గడ్డి, పహారీ, డార్డ్. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో కామన్గా నాగా, మిజో, కాశీ, జైంటియా, త్రిపురి. ఓకేనా. త్రిపురి, హమార్ వీళ్ళందరూ కూడా ఏంటంటే మన ఇండియాలో కొన్ని స్టేట్స్లో ఉండే ఇంపార్టెంట్ ట్రైబ్స్ అండి. సో ఇవి ఎందుకు ఇలా అని అంటే మనకు మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్లో క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ట్రైబ్స్కి సంబంధించి. సో అందుకే ఇవి మనం చెప్పామన్నమాట. ఓకేనా. సో ట్రైబ్స్ అవర్ ప్రైడ్, అవర్ నేషన్స్ స్ట్రెంగ్త్ ఏది అంటే ట్రైబ్స్. ఎస్, ఈ పీడిఎఫ్ నేను యాప్లో అప్లోడ్ చేస్తాను, మీరు కూడా డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద కిన్షిప్ టర్మ్ విత్ ఇట్స్ మీనింగ్. ఓకే, బంధుత్వ పదాన్ని దాని అర్థంతో సరిపోల్చండి. బంధుత్వాలు ఇవి చాలా సింపుల్ క్వశ్చన్స్. బంధుత్వాలు మనకు తెలిసే ఉంటుంది, మేనరికం. ఓకే. సో మ్యాట్రిలోకల్, ప్యాట్రిలోకల్. మ్యాట్రీ అంటే మెటర్నల్, ప్యాటర్నల్. మ్యాట్రీ అంటే మదరు, ప్యాట్రీ అంటే ఫాదర్. ఓకే, అవి మీకు టర్మినాలజీస్ తెలిస్తే సరిపోతుంది. సో మ్యాట్రిలోకల్ అంటే మదర్కి సంబంధించింది ఆ వర్డ్, ప్యాట్రీ అంటే ఫాదర్. సో ఇక్కడ మ్యాట్రిలోకల్ అంటే ఏంటి అని అంటే, సో మ్యాట్రీ అంటే మదర్ కాబట్టి లివింగ్ విత్ వైఫ్స్ ఫ్యామిలీ. ఓకే, వైఫ్స్ ఫ్యామిలీ అంటే ఒక హస్బెండ్ అనేవాడు వాళ్ళ వైఫ్ ఫ్యామిలీతో కలిసి ఉంటే దాన్ని మనం ఏమంటామంటే మ్యాట్రిలోకల్ అనేసి పిలుస్తారు.
ఓకేనా. సో లివింగ్ విత్ వైఫ్స్ ఫ్యామిలీ. సో వైఫ్స్ ఫ్యామిలీతో ఉండడం అంటే ఇల్లరికం వెళ్ళడం, నథింగ్ బట్ పెళ్లి చేసుకొని అలా వైఫ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి సో వాళ్ళతో ఉండడం, లేదా వాళ్ళైనా వీళ్ళింటికి వచ్చి కలిసి ఉండడం అనమాట. సో దాన్ని మనం ఏమంటారంటే లివింగ్ విత్ వైఫ్స్ ఫ్యామిలీ మ్యాట్రిలోకల్. ప్యాట్రిలోకల్ అంటే లివింగ్ విత్ హస్బెండ్స్ ఫ్యామిలీ. సో జనరల్గా ఇదే జరుగుతూ ఉంటుంది. సో హస్బెండ్స్ ఫ్యామిలీ అంటే పెళ్ళైన తర్వాత ఒక అమ్మాయి హస్బెండ్ ఫ్యామిలీతో ఉంటే కనుక దాన్ని మనం ఏమంటారు అని అంటే సో ప్యాట్రిలోకల్ అని పిలుస్తారు. ఓకేనా. సో హస్బెండ్ ఫ్యామిలీతో ఒక అమ్మాయి హస్బెండ్ ఫ్యామిలీతో కలిసి ఉంటే ప్యాట్రిలోకల్ అని, లేదా హస్బెండ్ వైఫ్ ఫ్యామిలీతో కలిసి ఉంటే దాన్ని మ్యాట్రిలోకల్ అనేసి పిలుస్తారు. ఓకేనా. అండ్ మ్యాట్రిలీనియల్. మ్యాట్రిలీనియల్ అంటే ఇక్కడ మ్యాట్రీ అంటే ఇక్కడ కూడా మదర్ వచ్చింది. సో ట్రేసింగ్ డిసెంట్ ఫ్రమ్ మదర్ అంటే మదర్ నుంచి వారసత్వాన్ని తెచ్చుకోవడాన్ని మ్యాట్రిలీనియల్ అంటారు. బేసిక్గా మనకి వారసత్వం అనేది ఫాదర్ నుంచి వస్తుంది. ఓకే, ఫాదర్ నుంచి వస్తుంది. ఒకప్పుడు సింధు నాగరికత టైంలో వారసత్వం అనేది మదర్ నుంచే వచ్చేది కదా, మదర్ నుంచే సింధు నాగరికత టైంలో వచ్చేది. సో అలా మదర్ నుంచి వారసత్వం తీసుకొచ్చి మదర్ గోత్రం కానీ మదర్ యొక్క ఇంటి పేరు కానీ యూజ్ చేసుకొని సో ఆ వారసత్వాన్ని కంటిన్యూ చేస్తే దాన్ని మనం మ్యాట్రిలీనియల్ అని అంటాం. ఇప్పుడు మనం ఫాదర్ది కంటిన్యూ చేస్తున్నాం. ఓకే. నియోలోకల్ అంటే సెట్టింగ్ అప్ ఏ న్యూ ఇండిపెండెంట్ హోమ్ అంటే పెళ్ళైపోయిన తర్వాత సో ఆ న్యూ మ్యారీడ్ కపుల్ సో మదర్ సైడ్ నుంచి ఫాదర్ సైడ్ నుంచి లేదా అత్త వాళ్ళ సైడ్ నుంచి వీళ్ళ సైడ్ నుంచి ఎవరి సైడ్ నుంచి లేకుండా ఎవరితో ఉండకుండా అంటే వైఫ్ ఫ్యామిలీతో ఉండకుండా ఈయన ఫ్యామిలీతో కూడా ఉండకుండా వాళ్ళిద్దరూ సపరేట్గా వెళ్ళి ఇంకొక ఫ్యామిలీ పెట్టడాన్ని మనం ఏమంటామంటే నియోలోకల్ అంటాం. సో ఇప్పుడు ఎక్కువగా అన్నీ ఇవే జరుగుతున్నాయి. వై? బికాస్ ఇండస్ట్రియలైజేషన్ వల్ల. సో ఇండస్ట్రియలైజేషన్ పారిశ్రామీకరణ ఎక్కువగా పెరగడం వల్ల సో వాళ్ళు ఆ ప్లేసెస్లోకి వెళ్ళి జాబ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి అక్కడే సర్వైవ్ అవ్వాలి. సో పేరెంట్స్ని వదిలేసి జాబ్ పర్పస్ కోసం అక్కడ వెళ్ళి ఇండస్ట్రియలైజేషన్ డెవలప్ అవడం వల్ల జాబ్ ఎక్కడైతే చేస్తున్నారో అక్కడే ఎక్కువగా ఉండడానికి ప్రిఫర్ ఇస్తున్నారనమాట. సో కాబట్టి అట్లా నియోలోకల్ అంటే ఏంటంటే ఇండిపెండెంట్ హోమ్ తీసుకొని సపరేట్గా ఉండడం. సో ఆప్షన్ ఏ వచ్చి మనకి క్వశ్చన్కి కరెక్ట్ స్టేట్మెంట్. ఓకే, అంతేనా? నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద స్కాలర్ విత్ దేర్ స్టడీ కాన్సెప్ట్. ఓకే, సో ఇక్కడ కొంతమంది ఆథర్స్ నేమ్స్ ఉన్నాయి. సో వాళ్ళ స్కాలర్స్ ఏవి ఉన్నాయో ఒకసారి మ్యాచ్ చేయాలి మనం ఇక్కడ. ఓకే, ఎస్. సో ఇక్కడ పండితుని వారి అధ్యయనం భావనతో సరిపోల్చండి. ఓకే, ఎంఎన్ శ్రీనివాస్. సో ఎంఎన్ శ్రీనివాస్ ఏం రాశారు? ఎంఎన్ శ్రీనివాస్ సంస్కృతీకరణ. ఓకేనా, సాంస్క్రిటైజేషన్ గురించి సో ఎంఎన్ శ్రీనివాస్ డిస్కస్ చేశారు కాబట్టి సో 1కి బి అనేది మనకు కరెక్ట్ స్టేట్మెంట్ అనమాట. ఓకేనా. సో జిఎస్ గార్వే ఈ సైంటిస్ట్ ట్రైబ్ క్యాస్ట్ కంటిన్యూ చేశారు. ఓకే, ట్రైబ్ క్యాస్ట్ ఈ సైంటిస్ట్ ఇక్కడ 4th ఆప్షన్ కూడా ఉంది కదా, కిన్షిప్ ఆర్గనైజేషన్ ఇన్ ఇండియా, కిన్షిప్ బ్యాక్వర్డ్ హిందూస్. జిఎస్ గార్వే బ్యాక్వర్డ్ హిందూస్ కదా, జిఎస్ గార్వే వచ్చేసి ట్రైబ్స్ బ్యాక్వర్డ్ హిందూస్ గురించి, ఎంఎన్ శ్రీనివాస్ సాంస్క్రిట్ గురించి, సురాజిత్ సిన్హా ట్రైబ్ క్యాస్ట్ కంటినం గురించి, అండ్ ఇర్వాతి కార్వే కిన్షిప్ ఆర్గనైజేషన్ ఇన్ ఇండియా. ఓకే, కిన్షిప్ ఆర్గనైజేషన్ అంటే బంధుత్వం గురించి డిస్కస్ చేసిందనమాట. ఎక్కడ వస్తుంది ఇది మ్యాచ్? ఎంఎన్ శ్రీనివాస్ సాంస్క్రిటైజేషన్, జిఎస్ గార్వే వచ్చి బ్యాక్వర్డ్ హిందూస్ అంటే C, సుర్జిత్ సిన్హా ట్రైబ్ క్యాస్ట్ అండ్ ఇరావతి కార్వే డి. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ వన్ అండి. ఓకేనా, ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. సో పండితుని వారి అధ్యయనాల గురించి కూడా మీకు మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఒక క్వశ్చన్ వస్తుంది మనకు. సో ఇందులో సో లాస్ట్ ఎగ్జామ్లో కూడా దీని మీద ఒక క్వశ్చన్ పడింది మీకు. ఓకే, ఆప్షన్ ఏ కరెక్ట్. నెక్స్ట్ వన్, మ్యాచ్ ద రిలీజియన్ విత్ ఇట్స్ హోలీ టెక్స్ట్ కాన్సెప్ట్. సో మతాన్ని దాని పవిత్ర గ్రంథం భావనతో సరిపోల్చండి అన్నారు కదా. సో మతం పవిత్ర గ్రంథం, ఇది సింపుల్ క్వశ్చన్. మన పవిత్ర గ్రంథాలు ఏంటో మనకు తెలుసు. జైనిజం, సిక్కిజం అండ్ జొరాస్ట్రియానిజం, బుద్ధిజం. ఓకే, సో జైనిజం పవిత్ర గ్రంథం ఏంటి? ఆగమాస్ కదా. సో ఆగమాస్ అని పిలుస్తాం. జైన మతానికి సంబంధించిన పవిత్ర గ్రంథం వచ్చి సో ఆగమాస్.
సిక్కిజం వచ్చి సిక్కుల గురువు ఎవరండి? గురునానక్. సో గురునానక్ కాబట్టి ఇక్కడ గురువు పేరులోనే ఉంది చూడండి, గురు గ్రంథ్ సాహిబ్. ఓకే, గురునానక్కి సంబంధించి గురు గ్రంథ్ సాహిబ్. సో ఈ వర్డ్ చూస్తే మనకి ఇది సిక్కిజం అనేది అర్థమైపోతుంది. సో కాబట్టి డి అవుతుంది. ఏకి వచ్చేసి ఆగమాస్ కాబట్టి బి అవుతుంది. అండ్ జొరాస్ట్రియానిస్ అంటే జెండ్ అవెస్టాన్ అంటాం, జెడ్. ఓకే, జెడ్ సేమ్ లెటర్తో స్టార్ట్ అయింది కదా. సో కాబట్టి దీనికి ఆప్షన్ 1 అనేది కరెక్ట్ 1. బుద్ధిజం త్రిపీటక. ఓకే, బుద్ధిజం చదువుకొని ఉంటారు మీరు హిస్టరీలో, త్రిపీటక. ఓకే, బుద్ధిజం వచ్చేసి త్రిపీటక. బీడిఏసి. సో బీడిఏసి ఆప్షన్ 1 కరెక్ట్. అండ్ మీకు ఇక్కడ కొన్ని నేను మత గ్రంథాలు, సో ఒక పీడిఎఫ్ ఇచ్చాను మీకు ఇక్కడ, భారతదేశంలోని ప్రధాన మతాలు వాటి పవిత్ర గ్రంథాలు. సో ఇది ఇంగ్లీష్ ఇచ్చాను, అటు పక్క తెలుగు కూడా ఇచ్చాను, ఒకసారి చూడండి. మత చిహ్నం వచ్చేసి హిందూ మతం సనాతన ధర్మం. సో హిందూ మతం సనాతన ధర్మానికి సంబంధించి పవిత్ర గ్రంథం ఏది మనకి? పవిత్ర గ్రంథం భగవద్గీత. ఓకే, వేదాలు ఋగ్వేదం ఒకటి, యజుర్వన వేదం, సామవేదం, అధర్వణ వేదం, ఋగ్వేదం. ఓకే, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం, ఇలా వేదాలు ఉన్నాయి. వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, రామాయణం, మహాభారతం, ఇవన్నీ హిందూస్కి పవిత్ర గ్రంథాలు అనమాట. ఓకే, 4 వేదాలు కూడా మనం చదువుకున్నాం కదా అప్పుడు. సో ఋగ్వేదము, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం. ఇంకా గ్రంథాల గురించి అంటే వేదాలు ప్రాచీనమైన జ్ఞాన భాండాగారం, ఉపనిషత్తులు అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధిస్తాయి, భగవద్గీత జీవన సూత్రాల గురించి చెప్తుంది, రామాయణం, మహాభారతం వచ్చి ధర్మము, నీతి, ఆచరణలను బోధిస్తాయి. ఓకే, మనము ధర్మ మార్గంలో నడవాలి, ఎప్పుడు న్యాయం వైపే ఉండాలి. సో ఇలాంటివన్నీ కూడా మనం ఏకపత్ని వ్రతం, ఇవన్నీ కూడా రామాయణము, మహాభారతం నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు అన్నమాట. ఓకేనా. భగవద్గీత వచ్చేసి జీవన సూత్రాలు, అంటే మన లైఫ్ సర్వైవింగ్ ఎలా ఉండాలి ఏంటి అనేవి చెప్తుంది. ఓకే, ఇంకా పూజ చేయడం, పూజ, ప్రార్థన, యజ్ఞాలు, యాగాలు, ఓకే, ధ్యానం, యోగా, ఉపవాసం, తీర్థయాత్రలు, సనాతన సన్యారాలు, ఇవన్నీ కూడా మనకి హిందూ మతం భగవద్గీత మత గ్రంథాల నుంచి మనం అలవాటు చేసుకుంటూ ఉంటాం. నెక్స్ట్ బౌద్ధ మతం. ఓకేనా. సో బౌద్ధ మతం సనాతన సంస్కారాలు కూడా మనకి ఉంటాయి కదా, సనాతన సంస్కారాలు. బౌద్ధ మతంకి సంబంధించి మత గ్రంథం ఏంటి? త్రిపీఠిక. సో త్రిపీఠికని మత గ్రంథంగా చూస్తాం. త్రిపీఠికలో వినయ పీఠిక, సుత్త పీఠిక, అభిధర్మ పీఠిక, ఇట్లా 3 పీఠికలు ఉంటాయి బౌద్ధ మతంలో. ఈ పీఠికల మీద మీకు క్వశ్చన్స్ పడుతూ ఉంటాయి, 3 పీఠికలు. సో బుద్ధుడి బోధనలన్నీ కూడా ఇందులో ఉన్నాయి. సో బుద్ధుడి గురించి ఇన్ఫర్మేషన్ అంతా మీరు చదువుకొని ఉంటారు. అష్టాంగ మార్గం, ధ్యానం, కరుణ, అహింస, సద్గుణ జీవనం, ఇవన్నీ కూడా బుద్ధుడు బోధిస్తాడనమాట. జైన మతం మత గ్రంథం వచ్చేసి ఆగమాలండి, ఆగమాలు. సో దీంట్లో కూడా మహావీర స్వామి బోధనలు, జైన తీర్థంకరులు, ఉపదేశాలు ఇందులో ఉంటాయి. అహింస, సత్యం, ఓకే, బ్రహ్మచర్యం, అపరిగ్రహం, ఉపవాసం, సాధు జీవనం, ఇవన్నీ కూడా జైన మతం. సాధు జీవనం ఉంటుంది ఎక్కువగా జైన మతం, అసలు నాన్ వెజ్ ముట్టను కూడా ముట్టరాళ్ళు. ఓకేనా. సిక్కు మతం గురు గ్రంథ్ సాహిబి. సిక్కు మతంలో గురునానక్ దేవ్ మరియు ఇతర గురువులు బోధనలు ఉంటాయి. అండ్ ఇందులో సేవాభావం, ఓకే, కీర్తన, నిజాయితీ జీవనం, లంగర్ సేవ, ఇట్లాంటివన్నీ ఎక్కువ ఉంటాయి. ఇస్లాం ఖురాన్. సో ఖురాన్కి సంబంధించి నమాజ్, రోజా, జకాత్, హజ్, కలీమా అండ్ దయ, న్యాయం, ఇవన్నీ కూడా ఖురాన్లో ఉంటాయి. ఓకే. క్రిస్టియన్స్ ఇంకా బైబిల్, మత గ్రంథం బైబిల్, ప్రార్థన చేయడం, ప్రేమ, సేవ, క్షమ, దయ, క్షమించడం, సంఘ ప్రార్థన, ఇవన్నీ కూడా బైబిల్లో ఉంటాయన్నమాట. ఓకేనా. అండ్ పార్షి వచ్చి జలదృష్ట మతంలో అవేస్తా ఉంటుంది. సో అవేస్తాలో మంచి ఆలోచనలు, మంచి మాటలు, మంచి చర్యలు, అగ్ని పూజ, నైతిక జీవనం, ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి. సో ఇట్లా కొన్ని రిలీజియన్స్, మత గ్రంథాలు, ఆ గ్రంథాలలో ఏమేమి ఇంపార్టెన్స్ ఉంది ఏంటి, నేను ఇక్కడ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు, కానీ ఇవన్నీ ఒకసారి చదువుకుంటే అర్థమయ్యేవే కాబట్టి సో ఒకసారి మీకు పీడిఎఫ్ అప్లోడ్ చేసినప్పుడు వాటన్నిటిని ఒకసారి చూడండి. సో ఇక్కడ సింబల్స్ కూడా ఇచ్చారు చూడండి. మన హిందూయిజంకి ఓం సింబల్, మనం ఏదైనా హిందూస్ మంచి పనులు చేసేటప్పుడు అంతా ఓం రాస్తారు, ఓం రాసి ఎగ్జామ్ రాస్తారు, లాస్ట్లో ఫెయిల్ అవుతారు. ఓకే. ఇంకా ధర్మచక్ర సింబల్, బుద్ధిస్ట్కి ధర్మచక్ర సింబల్ ఉంటుంది. జైన్ టెంపుల్స్లో సో హ్యాండ్ సింబల్ ఉంటుంది, హస్తం సింబల్. ఓకే. అండ్ గురుద్వారాలో ఏముంటుంది? ఖాండా సింబల్ ఉంటుంది గురుద్వారాలో. సిక్కులు వాళ్ళకి గురుద్వారా సిక్కుల్లో ఖాండా ఉంటుంది. ఓకేనా.
ఇంకా ముస్లిమ్స్కి సో సింబల్ ఏముంటుంది, ఇలా ఉంటుంది కదా, క్రెసెంట్ అండ్ స్టార్ ఉంటుంది, హాఫ్ మూన్ స్టార్ ఉంటుంది. క్రిస్టియన్కి క్రాస్ సింబల్ ఉంటుంది. ఓకే, వీళ్ళకి వచ్చేసి సో ఫరావహార్ అనే సింబల్ ఉంటుంది. సో ఇట్లా సింబల్స్, టెంపుల్స్ కూడా, టెంపుల్స్ జైన్ టెంపుల్, బుద్ధిజం, గురుద్వారా, చర్చ్, ఇవి ప్లస్ మత గ్రంథాలు ప్లస్ వాళ్ళ కల్చరల్ యాక్టివిటీస్ అవన్నీ కూడా మనకి ఇక్కడ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ మ్యాచ్ ద ఎథ్నిక్ గ్రూప్ విత్ ద రిలీజియన్. రిలీజియన్ని బేస్ చేసుకొని ఎథ్నిక్ గ్రూప్ అడుగుతున్నారు ఇక్కడ. ఓకే, మ్యాంగోలాయిడ్, మ్యాంగోలాయిడ్స్ ఎక్కువ ఎక్కడ ఉంటారండి? మ్యాంగోలాయిడ్స్ నార్త్ ఈస్ట్ ఇండియాలో మ్యాంగోలాయిడ్స్ అనేవాళ్ళు ఉంటారు. ఓకే, వీళ్ళు కూడా లైక్ ఆర్యుల కాలం నుంచి వేరే కంట్రీస్ నుంచి మన ఇండియాలోకి వలస వచ్చి సెటిల్ అయిన వాళ్ళు. అండ్ నెగ్రిటో వాళ్ళు వచ్చి అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఎక్కువగా ఉంటారు. నార్దిక్ ఇందాకే చెప్పాం కదా ఫస్ట్ క్వశ్చన్లో, నార్త్ వెస్ట్ ఇండియాలో నార్దిక్ వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అండ్ బ్రచిసెఫాలిక్ వాళ్ళు వచ్చేసి వెస్ట్రన్ ఇండియాలో బ్రచిసెఫాలిక్ వాళ్ళు సెటిల్ అయి ఉంటారనమాట. సో కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్. సో దీనికి సంబంధించి ఇక్కడ మీకు నథింగ్ బట్ ఒక పీడిఎఫ్ నేను ఇచ్చాను ఇక్కడ. టాప్ ఎథ్నిక్ గ్రూప్స్ ఇన్ ఇండియా. సో ఇండియాలో టాప్ ఎథ్నిక్ గ్రూప్స్లో ఇండో ఆరియన్ నుంచి, ఇండో ఆరియన్ పీపుల్ 73% ఇండో ఆరియన్ పీపుల్ ఉన్నారంట మన ఇండియాలో. అప్రాక్సిమేట్లీ ఎంత పర్సెంట్? అప్రాక్సిమేట్లీ 73% ఇండో ఆరియన్ పీపుల్. ఈ ఇండో ఆరియన్ పీపుల్ ఏ స్టేట్స్లో సెటిల్ అయ్యారో తెలుసా? ఎక్కువ యూపీ, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్లో ఉన్నారు. ఓకే, వీళ్ళ లాంగ్వేజ్ వచ్చేసి ఇండో యూరోపియన్, ఇండో ఆరియన్ బ్రాంచ్. కల్చరల్ ఫ్యూచర్స్ ఏముంటాయి వీళ్ళకి? ఓకే, ట్రెడిషన్, లాంగ్వేజెస్ అంతా డిఫరెంట్గా ఉంటాయి. సో ఏన్షియంట్ కింగ్డమ్స్ నుంచి వచ్చారు కాబట్టి వీళ్ళు అక్కడ నుంచి మైగ్రేట్ అయ్యి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు. సో మన భారతదేశంలో ఒరిజినల్ పీపుల్ ఎవరు అని అంటే సౌత్ ఇండియాలో ఉండే వాళ్ళే. ఆ నార్త్ ఇండియా వాళ్ళందరూ కూడా మన ఒరిజినల్ కాదు, వాళ్ళందరూ కూడా ఎక్కడి నుంచో మైగ్రేట్ అయ్యి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు అనమాట. వీళ్ళు ఎక్కువగా మేజర్ ఫెస్టివల్స్ ఏం సెలబ్రేట్ చేస్తారు? దివాళీ, హోలీ, దసరా, ఈద్, నవరాత్రి, రక్షాబంధన్, లోహ్రీ. ఓకే, ఈ ఫెస్టివల్స్ ఎక్కువగా ఇండో ఆరియన్స్ సెలబ్రేట్ చేస్తారు. ద్రవిడియన్ పీపుల్ 24% ఉన్నారండి. ద్రవిడియన్ మొత్తం ఎక్కడ? సౌత్ ఇండియాలో ద్రవిడియన్ మొత్తం సౌత్ ఇండియా ఉన్నారని చెప్పా కదా. తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పాండిచ్చేరి. ఓకే, వీళ్ళు యాక్చువల్లీ ఒరిజినల్గా ఉంటారు అనమాట. ద్రవిడియన్ లాంగ్వేజ్ వీళ్ళు యూజ్ చేసేది అంటే తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం ఇవి. ఓకే, సో ఏన్షియంట్ సివిలైజేషన్ రిచ్ ఇన్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్లో తమిళనాడులో మంచి ఆర్కిటెక్చర్స్ ఉన్నాయి. లిటరేచర్స్ కానీ, క్లాసికల్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్లో మనం ఎక్కువగా దిట్ట అనమాట. ఇవన్నీ మన కల్చరల్ యాక్టివిటీస్, భరతనాట్యం, కూచిపూడి. ఓకే, పొంగల్ సెలబ్రేట్ చేస్తాం మనం, సంక్రాంతి బాగా. ఓనం కేరళ వాళ్ళు, ఉగాది అండ్ విషు, సంక్రాంతి ఇలాంటి ఫెస్టివల్స్ మనం ఎక్కువగా కల్చరల్ ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేస్తాం. అండ్ టిబెటో బర్మన్ వాళ్ళు 1.1% ఉన్నారు. అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, మేఘాలయ, సిక్కింలో వీళ్ళు ఎక్కువ ఉన్నారు. సో వీళ్ళ ట్రెడిషనల్స్ ఏంటి అని అంటే ట్రైబల్ ట్రెడిషన్స్ ఎక్కువ ఉంటాయి వీళ్ళకి. క్లోజ్ కనెక్షన్ విత్ నేచర్తో చాలా క్లోజ్గా ఉంటారు, అంటే అడవుల్లో ఉంటారు వీళ్ళు మ్యాక్సిమం. వైబ్రెంట్ ఫెస్టివల్స్, యూనిక్ మ్యూజిక్ అండ్ డాన్సెస్ ఎక్కువ చేస్తూ ఉంటారు. సో వీళ్ళ ఫెస్టివల్స్ ఏంటంటే లోజార్, హార్న్బిల్ ఫెస్టివల్ అండ్ బిహు, వాంగాల, చాప్చర్కుట్ ఇవన్నీ వీళ్ళ ఫెస్టివల్స్ అనమాట. అలాగే ఆస్ట్రో ఏషియాటిక్ వాళ్ళు 0.8% ఉన్నారు. ఓకే, సో ఏ స్టేట్స్లో ఉన్నారంటే ఒడిస్సా, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో వీళ్ళు ఎక్కువ ఉంటారు. సో వీళ్ళు సెలబ్రేట్ చేసే ఫెస్టివల్స్ కర్మ, సాహుల్, మ్యాజ్ పరాబ్ అండ్ నౌఖాయ్. వీళ్ళ ట్రైబల్ కమ్యూనిటీస్ విత్ డిస్టింక్ట్ లాంగ్వేజెస్ ఉంటాయి, ఫోక్ ట్రెడిషన్స్ ఎక్కువ, అగ్రికల్చర్ లైఫ్ స్టైల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. ఫార్మింగ్ కూడా బాగా చేస్తూ ఉంటారు. రాజ్పుత్ వాళ్ళు వీళ్ళంతా మార్వాడి బ్యాచ్, 0.6% ఉంటారు వీళ్ళు. రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హర్యానాలో ఈ బ్యాచ్ ఎక్కువ ఉన్నారు. ఇండో యూరోపియన్, ఓకేనా, లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్ వీళ్ళు యూజ్ చేసేది? ఇండో యూరోపియన్, ఇండో ఆరియన్ బ్రాంచ్ లాంగ్వేజ్ అనమాట ఇది. వారియర్ కమ్యూనిటీ విత్ రాయల్ హెరిటేజ్, ఓకే, వాలోర్ అండ్ రిచ్ ట్రెడిషన్స్ ఉంటాయి వీళ్ళకు కూడా. దసరా, దివాళీ
అండ్ గాంగ్వార్ తీజ్ ఫెస్టివల్స్ వీళ్ళు బాగా సెలబ్రేట్ చేస్తారు. ఓకేనా. మన హైదరాబాద్లో కూడా మార్వాడీలు ఎక్కువ ఉన్నారు చూడండి బిజినెస్ చేసుకుంటూ. జాట్ 0.4% వీళ్ళు ఉన్నారు. హర్యానా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీలో ఎక్కువ ఉంటారు. వీళ్ళు ఇండో యూరోపియన్ నుంచి వచ్చారు. ఓకే. లోహిరి అండ్ బైసాఖి, హోలీ, తీజ్ వీళ్ళ ఫెస్టివల్స్. అండ్ మరాఠా 0.3% ఉన్నారు. గుడి పడ్వా, గణేష్ చతుర్థి, దివాళీ బాగా సెలబ్రేట్ చేస్తారు వీళ్ళు. అండ్ గుజరాతీలో గుజరాత్ సరౌండింగ్ ఏరియాస్లో మొత్తం గుజరాతీస్ ఉంటారు. ఇండో యూరోపియన్ వాళ్ళు వీళ్ళు కూడా నవరాత్రి అండ్ ఉత్తరాయణ్, దివాళీ ఎక్కువ సెలబ్రేట్ చేస్తారు. బెంగాలీ, వెస్ట్ బెంగాల్, అస్సాం, త్రిపుర ఇక్కడ బెంగాలీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఓకేనా. రిచ్ ఇన్ లిటరేచర్ వీళ్ళు. ఆర్టికల్చర్, ఓకే, ఆర్ట్, మ్యూజిక్ అండ్ ఇంటలెక్చువల్ ట్రెడిషన్స్ కూడా వీళ్ళు ఎక్కువ ఫాలో అవుతూ ఉంటారు. దుర్గా పూజ అండ్ బోయిస్కాన్ కాళీ పూజ ఎక్కువగా చేస్తారు. కాళీ. పంజాబ్, హర్యానా, ఢిల్లీలో ఎక్కువ ఉంటారు వీళ్ళు కూడా ఇండో యూరోపియన్. సో బైసాఖి, లోహ్రీ, గురునానక్ జయంతి ఎక్కువగా వీళ్ళు సెలబ్రేట్ చేస్తారనమాట. పంజాబ్లో సిక్కులు ఎక్కువ ఉంటారు కాబట్టి గురునానక్ జయంతి బాగా సెలబ్రేట్ చేస్తారు వీళ్ళు. లోహ్రీ పంజాబ్లో ఫేమస్ కదా. సో అట్లా వీళ్ళందరూ కూడా. సో ద్రవిడియన్ వచ్చేసి సౌత్ ఇండియా, మిగతా వాళ్ళంతా కూడా ఇక్కడి నుంచి వచ్చారనమాట. ఓకే. ఇండో యూరోపియన్, సైనో టిబెటన్, ఆస్ట్రో ఏషియాటిక్, ఇండో యూరోపియన్ ఈ కల్చర్స్ వీళ్ళన్నీ కూడా. సో ఇందులో ఉన్నవి ఒకసారి చూసుకొని ఎగ్జామ్కి వెళ్ళాలి, ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్, ట్రైబ్స్ ఇన్ ఇండియా ఆర్ నాట్ ఏ హోమోజీనియస్ గ్రూప్. ట్రైబ్స్ ఇన్ ఇండియా ఆర్ నాట్ ఏ హోమోజీనియస్ గ్రూప్. అఫ్ కోర్స్ భారతదేశంలో తెగలు సజాతీయ సమూహం కాదు. అవును, చాలా తెగలు ఉన్నాయి. ఇప్పుడు మనం చాలా తెగలు చూసాం కదా, చెంచులని, గోండులని. ఓకే. ఈ తెగల్లో ఉండే వాళ్ళందరూ అన్ని తెగలు ఒకేలాగా ఉండవు. ఒక్కొక్క తెగ ఒక్కొక్కలాగా ఉంటారు. వాళ్ళ కల్చరల్ యాక్టివిటీస్ కానీ, వాళ్ళ సోషలిజం కానీ, వాళ్ళ సాంస్కృతి సాంప్రదాయాలు కానీ, వాళ్ళ లాంగ్వేజ్ కానీ, వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ, వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ కానీ, వాళ్ళ ఆర్ట్ కానీ, ఇవన్నీ కూడా ఒక్కొక్కరికి ఒక్కోలాగా ఉంటాయి. లైఫ్ స్టైల్ అంతా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో కాబట్టి ఇండిజినస్ కాదు, హోమోజీనస్ కాదు అది. సో కాబట్టి తెగలు సజాతీయ సమూహం కాదు. కరెక్ట్ వన్. కారణం ఏంటి? అవి భాషా, భౌతిక లక్షణాలు మరియు ఆర్థిక స్థితిలో గణనీయంగా భిన్నంగా ఉంటాయి. ఎస్, భాషలో కానీ, వాళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ కానీ, భౌతిక లక్షణాలు కానీ, ఓకే, అంటే ఫిజికల్ యాక్టివిటీస్ కూడా కావచ్చు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఆఫ్ డాన్సింగ్లు కానీ, వాళ్ళు చేసే యాక్టివిటీస్ కానీ, కల్చరల్ యాక్టివిటీస్ నథింగ్ బట్ అవన్నీ డిఫరెంట్ ఉంటాయి. సో ఆర్థిక స్థితిలో కూడా ఫినాన్షియల్ కల్చర్లో కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి సో బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఓకే. సో ఎస్, అందరూ సేమ్ ఉండరు. అందరూ సేమ్ ఉంటే అన్ని పేర్లు ఎందుకు పెట్టాం కదా మనం. నెక్స్ట్, ఇండస్ట్రియలైజేషన్ హ్యాస్ వీకెండ్ ది జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్. ఎస్, ఇందాక మనం చెప్పుకున్నాం, పారిశ్రామికీకరణ ఉమ్మడి కుటుంబ వ్యవస్థను బలహీనపరిచింది, అంతే కదా. సో పారిశ్రామికీకరణ, ఇండస్ట్రియలైజేషన్ వల్ల ఉమ్మడి కుటుంబాలు, జాయింట్ ఫ్యామిలీస్ లేవు. ఇందాకే చెప్పాం, పెళ్ళైన వెంటనే పోయి వేరే ఫ్యామిలీ సపరేట్గా ఈ న్యూ మ్యారీడ్ కపుల్ వెళ్ళి వేరే ఫ్యామిలీ పెడతారు. ఓకే. ఎందుకు అని అంటే మేబీ వాళ్ళు వర్కింగ్ ఎంప్లాయీస్ కావచ్చు. అందులో హస్బెండ్ వర్క్ చేసినా, వైఫ్ వర్క్ చేసినా, ఇద్దరు వర్క్ చేసినా కూడా. సో ఇండస్ట్రియలైజేషన్ అంటే వాళ్ళు వర్క్ చేస్తున్న ప్లేస్ ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి వాళ్ళు వర్క్ చేయాలి కాబట్టి ఫ్యామిలీకి దూరంగానే ఉండాలి. అలాంటప్పుడు ఉమ్మడి కుటుంబాలన్నీ కూడా తగ్గుతాయి అన్నమాట బికాస్ ఆఫ్ దిస్ ఇండస్ట్రియలైజేషన్ వల్ల. ఓకే. అండ్ ఇట్ లీడ్స్ టు మైగ్రేషన్ అండ్ ఎంఫాసిస్ ఆన్ ఇండివిజువల్ అచీవ్మెంట్ ఓవర్ కిన్ ఆబ్లిగేషన్స్. ఓకే. వలసకు దారితీస్తుంది, బంధుత్వ బాధ్యతల కంటే వ్యక్తిగత సాధనకు ప్రాధాన్యత ఇస్తుంది, అంతే కదా. సో వలస ఆల్రెడీ ఇప్పుడు పల్లెటూర్లలో ఎవరు లేరు. సో అంత సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అక్కడ ఇక్కడ జాబ్ తెచ్చేసుకొని అందరూ వలస వెళ్ళిపోతున్నారు. ఉమ్మడి కుటుంబంలో ఎలాగూ లేరు కాబట్టి మనకు ఆ బాండింగ్ అనేది అలవాటు పడరు. ఓకే. ఆ ప్రేమానురాగాలు కానీ ఆ బాండింగ్ అనేది అలవాటు పడరు. ఎక్కువగా వీళ్ళ ఫ్యామిలీ వీళ్ళ ఫ్యామిలీ వరకే ఉంటారు, సెల్ఫిష్గానే ఉంటారు. ఫ్యామిలీస్ పెద్ద పట్టించుకోరు అనమాట. ఓకే. ఎవరు చావండి అంటారు. సో కాబట్టి బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ, ఆర్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఓకే కదా. అందుకే పేరెంట్స్ని కూడా పోయి ఓల్డేజ్ హోమ్లో పడేస్తున్నారు ఇప్పుడు. ఓకే. పేరెంట్స్ కూడా పిల్లల్ని హాస్టల్లో పడేస్తున్నారు.
మమ్మల్ని లాస్ట్లో పడేశారు కాబట్టి మిమ్మల్ని ఓల్డేజ్ హోమ్లో పడేస్తున్నాం అనేసి పడేస్తున్నారు అనమాట. ఇక ఇద్దరు జాబ్ చేసే వాళ్ళు ఉంటే పిల్లలకి ఆడిపించుకోవడానికి స్కూళ్ళల్లో వదిలేస్తున్నారు కదా, డే కేర్స్ ఉంటారు, డే కేర్ స్కూల్స్, చిన్నపిల్లలు. వాళ్ళ పేరెంట్స్ మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చే వాళ్ళకు కేరింగ్ అంతా వీళ్ళే తీసుకుంటుంటారు, మంత్లీ వీళ్ళకి పేమెంట్ ఇస్తారనమాట, ఫీజు కట్టినట్టు. సో అట్లా కాబట్టి మనకి ఎక్కువగా ఎఫెక్షన్, లవ్ ఇలాంటివన్నీ ఏం లేవు, లేకపోవడం మంచిది. నెక్స్ట్ అసెర్షన్. ఓకే, అసెర్షన్ వచ్చి ప్రకటన. స్కెడ్యూల్డ్ ట్రైబ్స్ హ్యావ్ పొలిటికలీ మొబిలైజ్డ్ ఇన్ పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియా. స్వాతంత్రానంతరం భారతదేశంలో స్కెడ్యూల్ తెగలు రాజకీయంగా సమీకరించబడ్డాయి. అవును, స్కెడ్యూల్ తెగలకి సో వాళ్ళకి ఇచ్చిన రిజర్వేషన్స్ని బేస్ చేసుకొని, ఆర్టికల్స్ని బేస్ చేసుకొని చాలామందికి పొలిటికల్ ఎంట్రీస్ ఉన్నాయి. సో ఇప్పుడు కూడా పాలిటిక్స్లో మనకి పోటీ చేయడానికి ఆ తెగల వాళ్ళకి సంబంధించి సపరేట్ రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి సో బేస్డ్ ఆన్ దట్ రిజర్వేషన్ వీళ్ళందరూ ఏంటంటే పోటీ చేస్తారు. ఓకే, ఇందాకే చెప్పాం కదా మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా ఓకే సో శాంతుల్ తెగకు సంబంధించింది అనేసి. సో కాబట్టి ఇట్లా ఏంటంటే ట్రైబ్స్ అందరికీ కూడా ఎక్కువగా రిజర్వేషన్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సో రాజకీయంగా వాళ్ళు ముందున్నారు. వాళ్ళకు ఉన్నటువంటి వీటిని ఏమంటాం, నథింగ్ బట్ రిజర్వేషన్స్ బాగా యూజ్ చేసుకొని ముందుకెళ్తూ ఉన్నారు. అండ్ పెసా అండ్ ఎఫ్ఆర్ఏ ఫరా హ్యావ్ ఎంపవర్ దెమ్ టు అసిస్ట్ రైట్ ఓవర్ రీసోర్సెస్ అని అంటారు. సో పెసా యాక్ట్ అంటే ఏంటి అనండి, పంచాయత్ ఎక్స్టెన్షన్. సో పంచాయత్ పెసా అంటే ఏంటి, పంచాయత్ ఎక్స్టెన్షన్ టు స్కెడ్యూల్డ్ ఏరియాస్, ఎక్స్టెన్షన్ టు స్కెడ్యూల్డ్ ఏరియాస్ అని పిలుస్తాం. ఈ యాక్ట్ ఎప్పుడు వచ్చింది? 1996లో ఈ యాక్ట్ వచ్చింది. పెసా యాక్ట్ ఎప్పుడు వచ్చింది? 1996. పంచాయత్ ఎక్స్టెన్షన్ టు స్కెడ్యూల్ ఏరియాస్ అంటే స్కెడ్యూల్ ఏరియాస్లో పంచాయతీలను ఎక్స్టెండ్ చేయడం. అంటే ఇప్పుడు పంచాయతీలను ఎందుకు ఇక్కడ విస్తరించాల్సి వచ్చింది అని అంటే, ఇప్పుడంటే ఏదో కోర్టు సిస్టమ్స్, లాయర్లు అవి ఇవి ఉన్నాయి, కానీ ఒకప్పుడు మనం గ్రామాలలో చూసుకుంటే సో పంచాయతీ అనేది ఉంటుంది. ఆ పంచాయతీకి ఒక పెద్ద ఉంటాడు. ఓకే, రజనీకాంత్ సినిమాలో నేను చెప్పిందే శాసనం, పెదరాయుడు సినిమాలో రజనీకాంత్ ఉంటారు చూసారా, చాలా ఫట్ 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 అని ఇట్లా వేసుకొని మ్యూజిక్ వస్తుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అంటే ఆ రజనీకాంత్ ఆ పంచాయతీలో వాళ్ళ ఊరిలో ఆయన ఏది చెప్తే అదే ఫైనల్ అనమాట. సో ఈ పంచాయతీ సిస్టమ్ని ఎందుకు ఎక్స్టెండ్ చేసుకున్నారు అని అంటే, వీళ్ళ లొకాలిటీని కానీ, వీళ్ళ కల్చర్ కానీ, వీళ్ళ ల్యాండ్ని కానీ వీళ్ళు కాపాడుకోవడం కోసం సో దీన్ని ఏం చేసుకున్నారు అని అంటే ఎక్స్టెండ్ చేసుకున్నారు. ఓకేనా, 1996లో ఈ యాక్ట్ అనేది మనకి వచ్చిందనమాట. ఓకేనా, పంచాయత్ ఎక్స్టెన్షన్ టు స్కెడ్యూల్డ్ ఏరియాస్లో మొత్తం పంచాయతీ సిస్టమ్ని పెట్టుకున్నారు. సో వాళ్ళ ఏరియాలో ఏం జరిగినా, ఏ గొడవలు జరిగినా ఆ పంచాయతీ అంటే సర్పంచ్ ఉంటారు చూసారా, పంచాయతీలో సర్పంచ్. ఓకే, వాళ్ళే వీళ్ళకు న్యాయం చేస్తారనమాట. వాళ్ళు చెప్పిందే వేదం. ఇంకా వాడు కరెక్ట్ అంటే కరెక్ట్, తప్పు అంటే తప్పు, శిక్ష వేస్తే శిక్ష పడుతుంది, లేకపోతే లేదు. అలాంటి కేసెస్ అనమాట, నథింగ్ బట్. అండ్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్, ఎఫ్ఆర్ఏ అంటే ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అండి. ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006లో వచ్చింది. హ్యావ్ ఎంపవర్డ్ దెమ్ టు అసిస్ట్ రైట్స్ ఓవర్ రీసోర్సెస్. ఎక్కువగా ట్రైబ్స్ అనేవాళ్ళు మనకి ఎక్కడ ఫారెస్ట్ ఏరియాస్లో ఎక్కువగా నివసిస్తూ ఉంటారు కాబట్టి ట్రైబ్స్ ఎవరైనా కానీ, సంతాలు కానీ, గోండులు కానీ, చెంచులు కానీ ఇట్లా చాలామంది ఉన్నారు కదా. సో వీళ్ళంతా కూడా ట్రైబ్స్ అనేవాళ్ళు ఎక్కువగా ఫారెస్ట్ ఏరియాస్లో నివసిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఎక్కడైతే నివసిస్తున్నారో ఆ ఫారెస్ట్ల మీద వీళ్ళకి రైట్స్ అన్నమాట. అంటే ఇప్పుడు వీళ్ళ పర్మిషన్ లేకుండా ఎవరు ఆ ఏరియాలోకి ఎంటర్ అవ్వకూడదు, వీళ్ళ పర్మిషన్ లేకుండా ఫారెస్ట్లో ఎవరు గ్రేజింగ్ చేయకూడదు. అంటే ఆ అడవిని కాపాడుకోవడం. ఇప్పుడు కొంతమంది ట్రైబ్స్ ఏంటంటే అడవినే తల్లిగా భావిస్తారు, అడవి తల్లినే దేవతగా భావించి వాళ్ళ కల్చరల్ యాక్టివిటీస్ బేస్ చేసుకొని కొన్ని పండగలు చేస్తారు, పూజలు చేస్తూ ఉంటారు, ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటారనమాట. అంటే అడవులని వాళ్ళే ప్రొటెక్ట్ చేసుకుంటారు, అడవుల నుంచి వచ్చినటువంటి ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళే యూజ్ చేసుకుంటారు, వాళ్ళే అమ్ముకుంటారు, వాళ్ళే క్యాష్ చేసుకుంటారు, మొత్తం వాళ్ళ అండర్లోనే వాళ్ళు ఉంచుకుంటారనమాట. సో దాన్ని మనం ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అని అంటాం. 2006లో వచ్చింది. సో మరి కరెక్టే కదా, బోత్ ఏ అండ్ ఆర్ కరెక్ట్, ఆర్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఎఫ్ఆర్ఏ హ్యాస్ ఎంపవర్డ్ దెమ్ టు అసిస్ట్ రైట్స్ ఓవర్ రీసోర్సెస్. ఓకే, రీసోర్సెస్ అంటే న్యాచురల్ రీసోర్సెస్ అనమాట. డన్. నెక్స్ట్ assertion, cross cousin marriages are preferred in many South Indian communities. Yes, South Indiasలో మెనరికం పెళ్ళిళ్ళు ఎక్కువ జరుగుతాయి, అవునా.
ఇట్ హెల్ప్స్ ఇన్ మెయింటైనింగ్ ప్రాపర్టీ విత్ ఇన్ ద లార్జ్ కిన్ గ్రూప్. ఎందుకు ఇలా జరుగుతాయంటే వాళ్ళ ఆస్తులు, వాళ్ళ కల్చరు, వాళ్ళ ప్రాపర్టీసు అన్నీ కూడా వాళ్ళ గ్రూప్లోనే పెట్టుకోవడానికి ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. మెనరికం జరుగుతాయా లేదా? అక్క కొడుకు పిల్లలు, ఓకే, అమ్మ సైడ్ వాళ్ళ బ్రదర్స్ పిల్లలు, నాన్న సైడ్ వాళ్ళ సిస్టర్స్ పిల్లలు, ఓకే, వాళ్ళు మెనరికం అవుతారు. బావ మర్దళ్ళు అవుతారా లేదా? అమ్మ సైడ్ వాళ్ళ సిస్టర్కి కానీ బ్రదర్కి కానీ, నాన్న సైడ్ వాళ్ళ సిస్టర్ బ్రదర్కి కానీ పిల్లలు పుడతారు కదా. సో వాళ్ళని మనం మేనరికం అని పిలుస్తారు. వాళ్ళు వీళ్ళని పెళ్లి చేసుకోవాలి. వాళ్ళు పుట్టంగానే వాళ్ళు అలా అనుకుంటారు. కానీ కొంతమంది ఏమో పేరెంట్స్ మాట విని పెళ్లి చేసుకుంటారు. కొంతమంది మీరేంటి అనుకునేది అని చెప్పి మధ్యలో ఎవరినో లవ్ చేసి వెళ్ళిపోతారు. కొంతమంది ఒప్పుకోకపోతే, చేసుకోకపోతే అలుగుతారు కూడా. ఓకే, మా నా బిడ్డను చేసుకొని అని చెప్పాడని వాళ్ళ అన్న మీద ఈమె అలుగుతుంది, ఇక మాట్లాడడం మానేస్తుంది. సో ఇవన్నీ ఎక్కువ అంటే ఫోర్స్ మ్యారేజెస్ కూడా ఉంటాయి మేనరికంలో. ఓకే, ఇప్పుడు ఆమెకు ఉంటుంది నా పుట్టింట్లోనే ఇవ్వాలి అనేసి, వాళ్ళేమో ఒప్పుకోరు. ఏదో రీజన్ అవ్వచ్చు, ఆమె ఏమో అలుగుతుంది అనమాట, వాళ్ళ అన్న మీద అలుగుతుంది. ఏదో సినిమాలలో కూడా వస్తూ ఉంటాయి కదా ఇవన్నీ. సో ఇట్లాంటి యాక్టివిటీస్ అన్నీ చేస్తూ ఉంటారు. మా అమ్మ కూడా అట్టే అలిగేది అప్పట్లో. ఓకే, అట్లా నాకు తెలిసింది. బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ, ఆర్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఓకేనా? సో ఇవన్నీ మనకు తెలిసినవే. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? ఇండియా ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ ఏ సెక్యులర్ స్టేట్. ఎస్, ఇండియా సెక్యులర్ స్టేటా కాదా? సో భారతదేశం లౌకిక రాజ్యంగా వర్ణించబడింది. మన ఇండియా సెక్యులర్ స్టేట్ అని రాజ్యాంగంలోనే మెన్షన్ చేశారండి. సెక్యులర్ అనే పదాన్ని మనము 42వ రాజ్యాంగ సవరణ ద్వారా తెచ్చుకున్నాం. ఓకేనా? సెక్యులర్. సో 42వ రాజ్యాంగం 42వ రాజ్యాంగ సవరణలో మనము ఏమేమి అడాప్ట్ చేసుకున్నామనంటే సెక్యులర్ ఒకటి, సోషలిస్ట్, ఓకే, సోషలిస్ట్, ఇంటిగ్రిటీ అనే 3 పదాలను మనము సెక్యులర్, సోషలిస్ట్, ఇంటిగ్రిటీ అనే 3 పదాలను మనము 42వ రాజ్యాంగ సవరణ ద్వారా మనం అమలు పరుచుకున్నాం. సో సెక్యులర్ అనేది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లోనే ఉంది. అంటే మనం ఏ మతానికి కూడా, హిందూ మతం, ముస్లిం అండ్ క్రిస్టియానిటీ, బౌద్ధ మతం, జైన మతం దేనికి కూడా మనం సపోర్ట్ కాదు. సో మన ఇండియా అన్ని మతాలను ఈక్వల్గా చూస్తుంది అనమాట. ఓకేనా? ద స్టేట్ రికగ్నైజ్ హిందూయిజం యాజ్ ఏ అఫీషియల్ రిలీజియన్ బట్ ప్రొటెక్ట్స్ అదర్స్. సో ఇది రాంగ్ స్టేట్మెంట్. ఓన్లీ ఏనే ట్రూ, ఆర్ ఇస్ ఫాల్స్. ఇందాకే చెప్పాం కదా, ఇండియన్ కాన్స్టిట్యూషన్లోనే సెక్యులర్ ఉన్నప్పుడు మళ్ళీ హిందూయిజంని రికగ్నైజ్ చేసి మిగతా వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తుంది అట్లేం లేదు. అందరినీ రికగ్నైజ్ చేస్తుంది, అందరినీ కాపాడుతుంది, అందరికీ ఈక్వల్ రైట్స్ ఉంటాయి. ఓకే, ఈ మన ఇండియా అనేది డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి సో అందరికీ ఈక్వల్ రైట్స్ ఉంటాయి. అందరూ వాళ్ళకి నచ్చినట్టు సర్వైవ్ అవ్వచ్చు, అందరికీ సమాన న్యాయం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా? సో కాబట్టి బోత్ కరెక్ట్ కాదు, ఏ ఈజ్ కరెక్ట్, ఆర్ ఈజ్ ఫాల్స్ అనేసి మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? ఎస్. సో ఇప్పుడు మనం 15 క్వశ్చన్స్ చూసాం యాక్చువల్లీ. సో నెక్స్ట్ వేరే క్లాస్ ఉంది, ఇది అయ్యాక మళ్ళీ ఇంకొక 15 క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.